జపాన్ వాళ్ళు అంత ఉత్పాదకత చూపడానికి కారణం ఏంటి? ప్రొడక్టివిటీ చూపడానికి కారణం ఏంటి? హాయ్, మీకు ఒక చిన్న ప్రశ్న. జపాన్ దేశం చిన్నదే, కానీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటి ఎలా అయింది? వాళ్ళ దగ్గర ఉంది ఏంటి? సాధనాల, టెక్నాలజీనా, డబ్బులా? ఓహో, అవి తర్వాత విషయం. వాళ్ళది నిజంగా గొప్పది. తమ పని పట్ల ప్రేమ, శ్రద్ధ మరియు నిబద్ధత. జపాన్ ప్రజలు జీవితం మొత్తం ఒకే సూత్రం మీద నడిపిస్తారు. కైజన్ అంటే ప్రతిరోజు కొంచెం కొంచెం మెరుగవడం. మీరు రోజుకు 1% మెరుగైతే 1 సంవత్సరం తర్వాత మీరు 37 రెట్లు మెరుగైన వ్యక్తిగా మారిపోతారు. ఆ మ్యాజిక్ వాళ్ళకి తెలుసు, మనకి ఇప్పుడే తెలిసింది. వాళ్ళు మరో అద్భుతమైన తత్వానికి ఫాలో అవుతారు. ఇచ్చిగో ఇచ్చి అంటే ప్రతి క్షణం ఒకేసారి వస్తుంది, దాన్ని సంపూర్ణంగా అనుభవించాలి. పని చేస్తూ మొబైల్ చూడడం, మీటింగ్లో ఉన్న వేరే పని ఆలోచించడం. జపాన్లో ఇవి జీరో. వాళ్ళకి ఫోకస్ అంటే పూజ లాంటి విషయం. ఏ పని చేసినా అంత శ్రద్ధగా చేస్తారు, దాన్ని కంప్లీట్ చేస్తారు. ఇంకో రహస్యం ఏంటంటే వాళ్ళ వర్క్ ప్లేస్లో ఓ స్పెషల్ కల్చర్ ఉంది. హొరెన్సో అంటే హొకోకు రిపోర్ట్, రెండ్రాకు కమ్యూనికేట్, సోదాన్కు కన్సల్ట్. ఒక్కొక్క పనిని క్లారిటీగా చెబుతూ, డిస్కస్ చేస్తూ, సహకరిస్తూ చేస్తారు. అందుకే పని పక్కాగా పూర్తవుతుంది. ఓవర్లాప్, మిస్ అండర్స్టాండింగ్ ఉండదు. అంతేకాదు, వాళ్ళ పని పూర్తయ్యాక ఇంటికి వచ్చి పని మర్చిపోతారు. ఫ్యామిలీ టైం అంటే నిజమైన ఆనందం. పని సమయంలో ఫోకస్, ఇంట్లో శాంతి. ఈ రెండు కలిస్తే ప్రొడక్టివిటీ ఎలా పెరగదు చెప్పండి? సింపుల్గా చెప్పాలంటే జపాన్ ప్రొడక్టివిటీ వెనక ఉన్న 3 సూత్రాలు: కైజన్ ప్రతిరోజు మెరుగుదల, ఇచ్చిగో ఇచ్చి ప్రతి క్షణాన్ని శ్రద్ధగా బ్రతకడం, హొరెన్స్కో కమ్యూనికేషన్ అండ్ టీం వర్క్. ఇవి మనం కూడా అలవాటు మార్చుకుంటే మనం పని తత్వం, మన జీవితం పూర్తిగా మారిపోతుంది. అయితే మీరు 3 సూత్రాలు ఏది మొదట పాటించాలనుకుంటున్నారు చెప్పండి? మనం మార్పు దిశగా ప్రయాణం మొదలు పెడదామా? మనం జపాన్ కాదులే, కానీ మన దగ్గర నిబద్ధత ఉంటే మనం ప్రపంచంలో ఎవరైనా అవ్వగలం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే.